పార్లమెంట్ ఎన్నికలకు జనసేన సై రేపటి నుంచి 3 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. వామపక్షాలతో పవన్ కళ్యాణ్ భేటీ, పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇవ్వనున్న జనసేనాని. తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు, గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఏపీ సీఎం. ఏపీలో నాటకాలాడితే తగిన బుద్ధి చెబుతాం, కేసీఆర్ బెదిరింపులకు భయపడనన్న చంద్రబాబు. గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ, వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్. సిబిఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళ్తాం, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందన్న జగన్. వివేక హత్యపై 2 కోణాల్లో దర్యాప్తు, ఆస్తి వివాదాలు, అంతర్గత రాజకీయాలపై ఆరా. వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగ గీత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. వైసీపీ అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా, రేపు ఇడుపులపాయలో పేర్లు రిలీజ్. నల్గొండలో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం, గులాబీ జెండాను మళ్లీ ఎగరవేస్తామన్న కేటీఆర్. తెలంగాణలో సారా కారా సర్కారు నడుస్తోంది, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్న రేవంత్. భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2వ జాబితాలో ప్రకటించే అవకాశం. ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ అరెస్ట్, వారెంటు జారీ, కేసుపై హైకోర్టుకు సిట్టు నివేదిక. కర్నూలులో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి, బాలానాగిరెడ్డి కుటుంబమే కాల్పులు జరిపిందంటూ ఆరోపణ. నేను చౌకీదార్నే, నాతో పోటీ మీరు, మద్దతుదారులకు ప్రధాని మోదీ సందేశం. బీజేపీని నమ్మడానికి భారతీయులేం బేవకూఫులు కాదు, మోదీ ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్. ఢిల్లీలో 63,000 హోర్డింగుల తొలగింపు, ఎన్నికల నియామవళిలో భాగంగా చర్యలు. విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీఏసీ ఆదేశాలు. కశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఎస్పీఓను ఇంటి బయటే కాల్చి చంపిన ముష్కరులు. మసూద్ విషయంలో భారత్ను అడ్డుకుంటున్న చైనా, ఎంతకాలమైనా వెయిట్ చేస్తామంటున్న ఇండియా. పాక్ ఆంక్షలతో ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టాలు, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని కోరిన యాజమాన్యం. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్కు చర్యలు సరిపోవు, దాయాది దేశంపై మండిపడ్డ అమెరికా. వెండి తెరపై నరేంద్ర మోడీ జీవిత చరిత్ర, ప్రధాన పాత్రధారిగా వివేక్ ఒబెరాయ్. పద్మశ్రీ అందుకున్న కర్ణాటక ఛాయ్వాలా గౌతమ్ గంభీర్, రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం. ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త, భారత్లో 2020 ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్.